ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు నొప్పి తగ్గిందన్నయ్య. ఆ నూనె నిన్ను కింద పడేలా చేస్తే ఈ నూనె నీకు బాధని పోగొట్టిందన్నమాట. ఆ నూనె ఈ నూనె ఏంటి కుముదా? అన్నయ్య మన పక్కనుంటే బాధ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చెల్లెళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటాడు. మరి భార్య పరిస్థితి ఏంటో మీ అన్నయ్య పట్టించుకోడా? ఇప్పుడు నీకేమైందని? ఇలా అడగడం కాదయ్యా, భార్య మనసులో ఏముందో తెలుసుకుని అవన్నీ కళ్ళ ముందు ఉంచి అప్పుడు ప్రేమగా చూసుకోవాలి. నువ్వు గొంతెమ్మ కోరికలన్నీ కోరితే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఆహా, మీ చెల్లెళ్ళు అడగకముందే అన్నీ చేసుకొస్తావు. నేను అడిగితే మాత్రం అవి గొంతెమ్మ కోరికలు అంటావు. ఎంతనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అబ్బా శివ, గొడవ చేయకుండా నీకేం కావాలో అన్నయ్యకి చెప్పొచ్చు కదా. నాకు వదిన చెప్పటానికి సిగ్గుపడుతుందంటే మీకింకా అర్థం కాలేదా? నీకేం అర్థమైందమ్మా? ఇలాంటివన్నీ దానికి భలే అర్థమవుతాయి అన్నయ్య. చిన్నప్పటి నుంచి అది కొంచెం కూడా మారలేదు. అందుకే నాగవల్లి తను మా నాన్న రక్తమే అయినా పద్ధతులు అలవాట్లు మారవని ఇక్కడే ఉండిపోయింది. ఇదిగో నేనెప్పుడో చెప్పాను, నన్ను మీ ఇంట్లోకి కలపకండి అని. సారీ కుముదా, ఏదో క్యాజువల్గా అన్నాను. అయినా ఇక్కడున్న ఆనందం, మంచితనం, మనశ్శాంతి అక్కడ దొరకపోవచ్చు. ఎందుకంటే గుళ్ళో ప్రశాంతత దొరుకుతుంది, కానీ పగలు ప్రతీకారాల గురించే మాట్లాడే ఇంట్లో అలాంటివి దొరకవు. నేనంతవరకు ఆలోచించలేదు, కానీ మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడుండాలి అనుకున్నా. అది స్వర్గమైనా సరే, నరకమైనా సరే. సర్పంచ్ గారు ఏమైందో చెప్పండి. మీరు పంచాయతీకి రావాలండి. ఎందుకు? ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందా? తీర్పు చెప్పడానికి రావాలంటే కొంచెం ముందే చెప్పుండాల్సిందే. అసలే మా చెల్లి ఇంటికొచ్చింది. మీరు పంచాయతీకి వస్తుంది న్యాయం చేయడానికి కాదండి, అన్యాయం చేశారని. గంగా బావ ఎవరికేం అన్యాయం చేశాడు? మీ పెదనాన్నగారికమ్మా. ఆయనకేం అన్యాయం జరిగిందని పంచాయతీ పెట్టిస్తున్నారు? ఆయన కోడలి గారైన నాగవల్లిని ఇంటికి తీసుకొచ్చారని, ఆ వంకతో దేవాబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారని, కొడుకుని కోడల్ని ఏమార్చి ఇంటికి తీసుకొచ్చారని వరదరాజులు గారు పంచాయతీ పెట్టించారమ్మా.